తాటకను ఓడించిన తర్వాత అరణ్యం మళ్లీ శాంతిగా మారింది. విశ్వామిత్రుడు రాముని ధైర్యాన్ని చూసి ఆనందించి యువరాజులను మహిమైన మిథిలా రాజ్యం వైపు నడిపించాడు. అక్కడ వారిని ఒక గొప్ప పరీక్ష ఎదురుచూస్తోంది. ఒకటి రాముని భవిష్యత్తును శాశ్వతంగా మార్చివేస్తుంది. మిథిలా మహారాజధానిలో రాజు జనకుడు ఒక సవాలు ప్రకటించాడు. ఒక్క రాక్షసమైన యోధుడే భగవంతుడు శివుని దివ్య ధనుస్సును ఎత్తగలడు. అనేకమంది రాజకుమారులు ప్రయత్నించారు, కాని ఎవరూ విజయం సాధించలేదు. రాముడు అక్కడికి చేరుకున్నప్పుడు అందరి కళ్ళు అతనిపై పడాయి. రాముడు ముందుకు అడుగేశారు. అంతటా సభ నిశ్శబ్దంగా మారింది. అపారమైన కృపతో ఆయన శివుని ధనుస్సును ఎత్తారు. భూమి కంపించిపోయింది. ఆయన ధనుస్సు తీగను ఊచకోతగా లాగినప్పుడు ఆ క్షణంలోనే విధి నెరవేరింది. ధనుస్సు విరిగిన శబ్దాన్ని విని రాజకుమారి సీత సభలో ప్రవేశించారు. ఆమె కళ్ళు రాముడిని తొలిసారి చూసిన క్షణంలోనే విధి వారి జీవితాలను ఒకటి చేసింది. ఆమె తెలుసుకుంది, ఇదే తనకు నియతమైన వరుడు. ఆనందంతో ఉప్పొంగిపోయిన జనక మహారాజు ముందుకు వచ్చారు. అయోధ్య రాజకుమారుడా రామా అని ఆయన ప్రకటించారు. నీ శౌర్యం మరియు ధర్మాన్ని నీవు నిరూపించుకున్నావు. నా కుమార్తె సీత నీ భార్యగా స్వీకరించబడును. దేవతల ఆశీస్సులతో కూడిన ఈ పెళ్లికి రాజసభ ఆనందోత్సాహాలతో మారుమోగింది. పరీక్ష విజయవంతంగా ముగిసిన తరువాత రాముడి విధి నిర్ణయించబడింది. రామ మరియు సీతల దివ్యమైన కలయిక దేవతల ఆశీస్సులతో నిండింది. కాని ముందున్న ప్రయాణం సులభమైంది కాదు. వచ్చే ఎపిసోడ్లో రామసీతల ఘనమైన వివాహ మహోత్సవాన్ని మరియు ఆ తరువాత జరిగే సంఘటనలను మనం వీక్షించబోతున్నాం. మరిన్ని ఆసక్తికరమైన ఘట్టాలకు సిద్ధంగా ఉండండి.